డూ దట్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ అడ్రినలిన్ నారడ్రినలిన్ కాకుండా ఈ సెరటోనిన్, డోపమిన్, అదర్ హార్మోన్స్ ఉంటాయి కదా, అవి మనం కంట్రోల్ చేస్తాయి, మన హ్యాపీ ఫీలింగ్ తీసుకొస్తాయి. ఈ అడ్రినలిన్ నారడ్రినలిన్ ఈ బ్యాడ్ యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ కాజ్ చేస్తాయి. సో మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మెడిటేషన్ ద్వారా, సో జస్ట్ సైకలాజికల్గా కొద్దిగా మనంతలకు మనం అరే ఇదే ముందులే, ఇది కాకపోతే ఒకటి, ఇది కాకపోతే ఇంకోసారి వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది మన చిన్నప్పటి నుంచి ఏమంటే ఫెయిల్యూరు ఒక బ్యాడ్ థింగ్గా తీసుకుంటాం మనం. అరే ఫెయిల్ అయిపోయినామే ఎట్లా అని. దాన్ని అంత హర్ట్ఫుల్గా తీసుకోకూడదు. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, అబ్రహాం లింకన్ అని. అబ్రహాం లింకన్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. స్లేవరీని అబాలిష్ చేసినాడు. అతను ఎలక్షన్స్లో 17 times ఓడిపోయినాడు. 17 times. ఒక్కసారి ఎప్పుడన్నా అరే నాకు ఎందుకు 16 సార్లు ఓడిపోయినా కదా, నేను ఇంకా ఎలక్షన్లో పోటీ చేయను అనుకుంటే వుడ్ హావ్ మిస్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో చెప్పేదంటే ఎవ్రీ ఫెయిల్యూర్ షుడ్ బి ఎ స్టెప్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఫెయిల్యూర్ ఉందంటే అవుతుంది. సో మొన్ననే ఒక స్వామీజీ చెప్పాడు, ఢిల్లీలో ఎయిమ్స్లో మీటింగ్కి వెళ్తే ఒక స్వామీజీ చెప్పాడు, మనం ఏం చేసినా కూడా 40% ఆఫ్ ద టైం సక్సెస్ఫుల్ చేసేస్తాం, నో ప్రాబ్లం, ఏం ఎఫర్ట్ లేకుండా. 30% ఆఫ్ ద టైం కొద్ది ఎఫర్ట్ పెడితే సక్సెస్ అవుతాం. 20% ఆఫ్ ద టైం చాలా ఎఫర్ట్ పెడితే సక్సెస్ కావచ్చు, అయినా కాకపోవచ్చు. 10% ఆఫ్ ద టైం ఎంత ఎఫర్ట్ అని పెట్టినా కూడా ఫెయిల్ అవుతాం. సో మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది నా 10% ఫెయిల్యూర్, ఓకే, నేను ఎంత చేసినా కూడా ఇంతే అవుతుంది, నా బెస్ట్ ఎఫర్ట్ చేసినా కూడా ఇంతే అవుతుంది, అది ఫెయిల్యూర్. అందరికీ వస్తుంది, నా ఒక్కరికే కాదు అందరికీ వస్తుంది. అట్లా చూసుకోవాలి. అట్లా చూసుకుంటే మనకు ఆ ఫెయిల్యూర్ను దాన్ని తీసేసి నెక్స్ట్ దాన్ని యూ నీడ్ టు టేక్ దట్ యాజ్ అ స్టెప్ ఫర్ అ ఫ్యూచర్ సక్సెస్. అది పెట్టుకోండి మీరు. అదొక్కటే మన ఈ యంగ్ పీపుల్లో, మీకంటే మీరు ఇంకా బెటర్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ యంగ్ పీపుల్లో హై స్కూలర్స్ అంతా వాళ్ళకు ఒకసారి ఫెయిల్ అయితే అరే ఎందుకు ఫెయిల్ అయినా ఒక స్టన్ అయిపోయి డిప్రెషన్ వచ్చేసి, యాంగ్జైటీ వచ్చేసి, సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు యంగ్ పీపుల్లో సూసైడ్ రేట్స్ ఆర్ వెరీ హై. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్లో కూడా, యూఎస్లో ఎంత హై సూసైడ్ రేట్ ఉందంటే అంత హై సూసైడ్ రేట్ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ తీసుకోవడం ఎట్లాగో తెలియట్లేదు వాళ్ళకి. ఒకసారి ఫెయిల్ అయ్యే వరకు అరే అయిపోయింది నా పని, ఇంతే లైఫ్ అనుకుంటారు. మేము చూస్తే నేను 3rd grade ఉన్నప్పుడు 3rd grade వాజ్ ద టఫెస్ట్ గ్రేడ్. 7th gradeకి వచ్చేవరకు 7th grade మాకు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. 7th grade ఎంత పాస్ కావాలని 7th class ఉన్నప్పుడు 7th class టఫ్ అనిపించేది. 8th, 9th, 10th పోయిన తర్వాత అరే 7th అంతా ఈజీగా ఉండే, 8th, 9th అనిపించింది. మెడికల్ స్కూల్కి పోయిన తర్వాత అరే మా కాలేజ్ అంతా ఈజీగా ఉండే, హై స్కూలు, ఇంటర్మీడియట్ అంతా ఈజీగా ఉండే, మెడికల్ స్కూల్ ఎంత టఫ్ ఉంది అనిపించేది. సో అట్లా ఒక్కొక్క లెవెల్కి పోతుంటే మన బాడీ, మన నాలెడ్జ్ బేస్ పెరిగే కొద్దీ అవంతా ఈజీగా అనిపిస్తాయి. కానీ ఆ రోజు మనకు చాలా కష్టం అనిపించుండొచ్చు, కానీ ముందు అదంతా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ రోజును మీరు ఆ స్ట్రెస్ తీసుకోకుండా యోగా కానీ, మెడిటేషన్ కానీ, జస్ట్ గో ఫర్ ఎక్సర్సైజ్. మీ మైండ్ అక్కడ నుంచి తీసేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాగా అవుతుంది. కొద్దిమందికి స్మాల్% ఆఫ్ పీపుల్ దే హ్యావ్ యాంగ్జైటీ ప్రాబ్లం. యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. మెడిసిన్ తీసుకోవడం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది, గుండెదడ తగ్గుతుంది. నా దగ్గర అప్పుడప్పుడు మా దగ్గర ఒక జార్జియా టెక్ అని యూనివర్సిటీ ఉంది. సో దాంట్లో టఫ్ ఉంటుంది, గెట్ ఇన్ టు ద కాలేజ్ స్టాఫ్, అది బాగా కష్టపడాల్సి వస్తుంది. ఎగ్జామ్ ముందు ఎస్పెషలీ ఇండియన్ పేరెంట్స్కి అందరికీ ఏళ్ళు రావాలి, అంటే టాప్లో ఉండాలి. 95 to 100% ఉంటే తప్ప నచ్చదు. సో వాళ్ళ పిల్లలు వస్తారు, సార్ నాకు మా పేరెంట్స్ ఏమో ఇంత ఫోర్స్ చేస్తున్నారు, ఈ లెవెల్కి రావాలని, ఇదేమో ఇంత టఫ్ ఉంది సార్ అని ఒక గుండె జడతోని, లేకపోతే ఇట్లా చెస్ట్ పెయిన్ వచ్చి, ఆయాసం వచ్చి. సో పాయింట్ ఏంటంటే మీరు మీ ఎబిలిటీకి తగ్గట్టు పనిచేయండి. ఫలితం మన చేతుల్లో లేదు. కొన్నిసార్లు ఫలితం గురించి ఆలోచించకండి, ఫలితం కాదు ఇంపార్టెంట్, మనం గుడ్ ఎఫర్ట్ ఇస్తున్నామా లేదా. మీరు 100% ఎఫర్ట్ ఇస్తే ఫలితం ఏమన్నా రాని, ఫలితం 10% రాని, మీరు ఎంత చేసినా కూడా ఫెయిల్ అవుతారు. అందుకోసం ఫలితం గురించి ఆశించకుండా మీ పని మీరు చేయండి. మీరు బెస్ట్ ఎఫర్ట్ ఇస్తే ఫలితం ఏమన్నా కానీ ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది. మీరు అలా చూసింటారు కదా, ఎంబీబీఎస్లో ఫస్ట్ టైం రాకపోవచ్చు, సెకండ్ టైం వస్తుంది, థర్డ్ టైం వస్తుంది, ఎండీలో ఫస్ట్ టైం రాకపోవచ్చు. సో అలాగే సో నా క్లాస్లో 5 సార్లు ఫెయిల్ అయ్యి కూడా కార్డియాలజీ జాయిన్ వాళ్ళు ఉన్నారు. మా క్లాస్లో మెడికల్ స్కూల్ రాకుండా 5వ సారి ఎంబీబీఎస్లోకి వచ్చి, తర్వాత అట్లాగే మళ్ళీ మంచి చదువుకొని, తర్వాత అక్కడ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పీజీ రాసి 3-4 times పీజీ చేసుకొని, దే ఆర్ ద గ్రేట్ డాక్టర్స్. సో ఇట్స్ నాట్ ది సక్సెస్. ఒకసారి ఫెయిల్ అయిందని చెప్పి వాళ్ళు బాగాలేమని అనలేము. అలాగే మీరు యూ గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.
ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇంకా